ఈ మైక్ గురించి అయితే నేను నిన్న పెట్టాను కదా వీడియోలో. ఈ మైక్ అయితే పని చేయలేదు, మామూలుగా అయితే వాయిస్ ఓవర్ అయితే పనిచేస్తుంది. సో నేనైతే యూట్యూబ్ లో ఫైనల్ గా చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఒక వీడియో అయితే దొరికింది. ఏమంటే నేను ఈ ఫోన్ అయితే చాలా రోజులు అయింది, ఒక 5 years అయితే అయింది కొని. సో ఆ వీడియోలో ఏం చెప్పారంటే మీ ఫోన్ లో సెట్టింగ్స్ లోకి వెళ్ళి రీసెట్ ఆల్ యువర్ సెట్టింగ్స్ అని ఉంటుంది, అది నొక్కండి అని చెప్పారు. సో నేనైతే అది వెళ్ళి ట్రై చేశాను గైస్. సో ఇది ఇప్పుడైతే ఫైనల్ గా బాగా అయితే వర్క్ చేస్తుంది. చూడండి గైస్, నేను దీంట్లో నుంచి అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను గైస్ లైవ్ లో. సో నాకు కావాల్సింది ఇదే అనమాట. నేనైతే చాలా రోజుల నుంచి అయితే అనుకుంటా ఉన్నాను గైస్ ఇలా వాయిస్ ఓవర్ ఇవ్వాలని, అంటే వాయిస్ ఓవర్ ఇవ్వకుండా మామూలుగా ఇలా లైవ్ లో వాయిస్ ఇద్దామని అనుకుంటా ఉన్నాను. సో ఇప్పుడు ఫైనల్ గా అయితే ఇస్తున్నాను గైస్. నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాను గైస్. ఇదైతే వర్క్ చేయదు, చేస్తుంది, కాకపోతే మనం అయితే ఎక్స్టర్నల్ గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి. అంటే ఇప్పుడు విఎన్ కానీ క్యాప్కట్ కానీ మనం క్లిప్ యాడ్ చేసిన తర్వాత మనకైతే ఇది ఓటీజీ ఆన్ చేసిన తర్వాత అయితే దాంట్లో అయితే వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు. మామూలుగా ఇలా రికార్డ్ చేసేటప్పుడు అయితే వాయిస్ ఓవర్ అయితే ఇవ్వలేము. సో నేనైతే నిన్న అయితే యూట్యూబ్ లో అయితే చూసాను అనమాట. చాలా అంటే చాలా రీసెర్చ్ చేసిన తర్వాత నాకైతే ఫైనల్ గా ఒక మంచి వీడియో అయితే యూట్యూబ్ లో దొరికింది. చాలా రోజుల నుంచి అయితే నేనైతే అల్లాడిపోయాను గైస్ దీని గురించి. ఫైనల్ గా నాకైతే ఒక సొల్యూషన్ అయితే దొరికింది. నేనైతే ఇప్పుడు 365 days రీల్స్ ఛాలెంజ్ అయితే చేస్తున్నాను కదా. సో మీరైతే నన్ను ఫాలో చేసుకోండి గైస్, అండ్ నన్ను అయితే సపోర్ట్ చేయండి. అండ్ మీరైతే కమెంట్ చేయండి నేను ఏ విధంగా అయితే వీడియోస్ అప్లోడ్ చేయాలి, అంటే ఏ కంటెంట్ మీద ఏ టాపిక్ మీద అయితే వీడియోస్ తీసుకురావాలి. మీరైతే నాకైతే కామెంట్ అయితే చేయండి గైస్. ఇప్పుడైతే నా మైక్ అయితే ప్రాపర్ గా అయితే వర్క్ చేస్తుంది. లైవ్ లోనే నేనైతే రికార్డ్ చేస్తున్నాను, వింటున్నారు కదా.